టీనేజ్ అందరి అబ్బాయి అమ్మాయి జీవితంలో ఇదొక ముఖ్యమైన సంఘటన. అప్పుడు ఆ పిల్లలు వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఉంటారు. వాళ్ళ మనసులో చాలా ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి చాలా ఆశపడతారు. ఆ సమాధానం కరెక్ట్ అయినా తప్పైనా పేరెంట్స్ వాళ్ళ దగ్గర నిజం చెప్పాలి. నమస్కారం, నేను మీ అమిత్ పచోరి. ఇప్పుడు క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్లో మనం యూపీలో ఉన్న అలహాబాద్కి వెళ్ళబోతున్నాము. రండి చూద్దాం. అక్కడ ఇద్దరి పిల్లలు ఒక నిర్ణయం తీసుకున్నారు, అంటే సూసైడ్ చేసుకోవాలని. కానీ ఎందుకు? అసలు ఆ పిల్లలకి ఏవైంది? వాళ్ళ జీవితం స్టార్ట్ అయ్యేలోపే ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు? రండి చూద్దాం. వచ్చావా బాబు? మళ్ళీ ఆడుకోవడానికి బయటికి వెళ్ళొద్దు. ముందు నీ బుక్ తీసి నీ హోంవర్క్ నువ్వు చేసుకో. అమ్మా, నేను కాసేపు ఆడుకుంటాను, తర్వాత ఇంటికొచ్చేస్తాను. అలాగా? మీ నాన్న ఒక గొప్ప స్కూల్లో నిన్ను జాయిన్ చేస్తే నువ్వు ఆడుకోవడానికి వెళ్తున్నావా? ఇది కరెక్టేనా? నాకో విషయం చెప్పు. ఇప్పుడు క్రికెట్ ఆడి నువ్వేమైనా ధోని అవుతావా ఏంటి? హా? నీ ఫోకస్ అంతా ఆ చదువు మీద చూపించు. వెళ్ళి ఆ బుక్ తీసి చదువుకో. దాంతోపాటు బోర్డ్ ఎగ్జామ్ దగ్గరలో వస్తుంది. నువ్వు ఫెయిల్ అయినా లేదా తక్కువ మార్కులు తీసినా మేము నీకు కట్టిన డబ్బంతా వృధా అయిపోతుంది. అరే, వీణ్ణెందుకు తిడుతున్నావు? చిన్నపిల్లాడు కదా, ఈ వయసులో ఆడకుండా ఇంకెప్పుడు ఆడతాడు? నువ్వు వెళ్ళి ఆడుకో, త్వరగా వచ్చేసే. ఆ, అంకుర్, మోగితే నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళచ్చా? వెళ్ళు. మీరే అన్నలా చెడగొడుతున్నారు. బాయ్ బాయ్ బాయ్. త్వరగా వచ్చే. బాయ్ అంట. నాకు కప్పు టీ ఇవ్వు. వెళ్ళి చేతులు కడుక్కొని రండి, తీసి పెడతాను. అదేంట్రా, నీ దగ్గర మొబైల్ కూడా ఉందా? మీ నాన్నే కొనిచ్చారు కదా? అవును. అరే, ఎవరితో చాట్ చేస్తున్నావు? చూపించు. ఫేస్బుక్ లో నేను ఒక ఫ్రెండ్ని పట్టుకున్నాను. తనొక సరే, అమ్మాయి. చూపించు. అది నాకు ఒక 200 కావాలి. 200 రూపాయలా? నీకెందుకు 200? నిన్నే కదా 200 రూపాయలు ఇచ్చాను. అంతలోనే ఖర్చు పెట్టేశావా నువ్వు? అమ్మా, ఐస్ క్రీం కొంటేనే 100 రూపాయలు ఖర్చు అవుతోంది. నేనేస్తాను. ఇదిగో. ఓకే, బాయ్. బాయ్. మీరసలు ఎందుకని ఇలా చేస్తున్నారు? మీరొక గవర్నమెంట్ ఆఫీసులో పనిచేయడం వల్ల డబ్బంతా మీ కొడుకుకే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. వాడు చదువు కోసం మీరెంత ఖర్చు పెడుతున్నారో తెలుసా మీకు? వాడిని ఒక పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తే వాడు బాగా చదువుకుంటారని అనుకున్నారు మీరు. కానీ మీ జీతం మొత్తం అంకుర్ చదువు కోసం, ట్యూషన్ ఫీజుల కోసమే మీరు డబ్బు మొత్తం ఖర్చు పెడుతున్నారు. ఇలా పోతూ ఉంటే వాడిని ఇంజనీరింగ్ ఎలా చదివిస్తాం మనం? నువ్వు టెన్షన్ పడుకో, వాడన్నీ అర్థం చేసుకుంటాడు. వాడింకా చిన్నపిల్లాడేనే. నువ్వు నాకు భోజనం పెట్టు. ఈ మోగేజ్ గాడు ఎటు వెళ్ళిపోయాడు? రే మోహిత్, నువ్విక్కడేం చేస్తున్నావు? క్రికెట్ ఆడడానికి ఎందుకు రాలేదు? రేయ్, నేను కొంచెం బిజీగా ఉన్నానురా. ఎనీవేస్, తను రుచి, నా గర్ల్ ఫ్రెండ్. నేను ఆ రోజు చెప్పాను కదా. అవునవును, ఆ రోజు ఫేస్బుక్ లో చూపించావు. అవును, తనే. హాయ్. హాయ్. సరే, ఓకేరా, నేను నిన్ను తర్వాత కలుస్తాను. పద, వెళ్దాం. నేను చెప్పేది వినండి. సౌరవ్ పని కోసం 2-3 రోజుల్లో ఇక్కడికి వచ్చేస్తాడు. వాడు నాతో చెప్పాడు. వాడు ఒక 2-3 రోజులు ఇక్కడుండి ఆ తర్వాత వెళ్ళిపోతాడు. సౌరవ్, నీ బ్రదర్కి ఇక్కడేమన్నా పనుందా ఏంటి? వాడు నాతో చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అలహాబాద్ యూనివర్సిటీలోనే ఉన్నారట. వాళ్ళని చూడటానికి ఇక్కడికి వస్తున్నాడట. నాన్న, మీరు నాకు మొబైల్ ఫోన్ కొనిస్తారా? మొబైలా? హా. నీకెందుకు ఫోను? నువ్వు ఫోన్ యూజ్ చేసే అంత పెద్దోడు అయిపోయావా? ముందు చదువుకో, ఆ తర్వాత నువ్వు కోరుకున్నవని నీ దగ్గరికే వచ్చి చేరుతాయి. ఈ వయసులో ఫోన్ కావాల్సొచ్చింది. నువ్వు భోజనం తిను. మీరు కాస్త మౌనంగా ఉంటారా ప్లీజ్? మా మధ్యలోకి రాకండి. ఈ అబ్బాయి ప్రతిరోజుకి మోసమైపోతూ ఉన్నాడు. మన దగ్గరే డిమాండ్ చేస్తున్నాడు.
బాగా చదువుకో అని చెప్తుంటే నీకు అర్థం కావటం లేదా? నువ్వు సరిగ్గా చదువుకోపోతే నీ ఫ్రెండ్స్ అందరూ మంచి జాబ్కి వెళ్ళి సెటిల్ అయిపోతారు. తర్వాత నువ్వు వేడుక చూడాలి. ఈ వయసులోనే ఫోన్ కావాల్సొచ్చింది. ముందు తినేసి వెళ్ళి పడుకో. నువ్వు తిను బాబు, నువ్వు తిను. ఇదిగో ఇది తిను. టెక్నాలజీ లేకుండా మనం ఇప్పుడు ఉండటం చాలా కష్టమైపోతుంది. ఆ టెక్నాలజీకి తగ్గట్టు మనం కూడా మారాల్సిందేగా. ఆ టెక్నాలజీ వల్ల మనం ఆలోచించే విధానం కూడా ఎంతగానో మారిందని తెలుసుకోవాలి. మొబైల్ ఫోన్స్ ఈ లోకంలో చాలా ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. మొబైల్ ఫోన్స్ లేకుండా మన జీవితం చాలా కష్టమైపోయింది. మిత్రులారా, టెక్నాలజీ మనకి చాలా మంచి విషయాలు ఇస్తున్నాయి, కానీ అవి కూడా చెడు విషయాలు కూడా చేస్తాయి. దీని నుండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలనేది మీరు మనసులో పెట్టుకోవాలి. ఇది యూజ్ చేయటం వల్ల మనకి చాలా సమస్యలు రావచ్చు. వస్తున్నాను. అరే రా తమ్ముడు, చల్లగా ఉండు. ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నాను. సరే లోపలికి రా. నీకోసమే ఎదురు చూస్తున్నాను. సరే చెప్పు, నీ పనులన్నీ ఎలా గడుస్తున్నాయి? మీ ఆశీర్వాదంతో అంతా బాగా జరుగుతుందక్క. ఒక్క నిమిషం. ఇదిగోండి, అమ్మ మీకోసం ఒకటి ప్యాక్ చేసి ఇచ్చారు. అరే వావ్, అక్క, మీ అబ్బాయి ఎక్కడా? వాడు స్కూలుకు వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. నువ్వు ఒక పని చెయ్యి, చేతులు కాళ్ళు కడుక్కోనరా. సరే. రా. అరే ఎలా ఉన్నావ్? మోయ ఎలా ఉన్నారు? నీకోసం వెయిట్ చేస్తున్నాను. రా, వచ్చి నాతో పాటు కాసేపు మాట్లాడు. ఇంకా నీ చదువు అంతా ఎలా జరుగుతుంది? వాణ్ణింకా బాగా అడగరా. వాడు చదువు తప్ప అన్ని విషయాల్ని చాలా చక్కగా చేస్తున్నాడురా. ఇదంతా చాలక వాడికి ఇంకా మొబైల్ ఫోన్ కూడా కావాలట. అయితే నీకు మొబైల్ ఫోన్ కావాలా? అయితే ప్రాబ్లం ఏమి లేదు. నా దగ్గర 2 ఫోన్స్ ఉన్నాయి, అందులో ఒకటి నీకు ఇస్తాను. అరే నువ్వు ఏం చెప్తున్నావురా వాడికి? నువ్వు ఎందుకని వాడికి ఫోన్ ఇస్తానంటున్నావు? అక్క, మొబైల్ ఫోన్ వల్ల ఏ సమస్య రాదు. వీడికి 15 ఏళ్ళు అవుతుంది. వీడికి అంతా తెలుసు. అంతా తెలుసు. అంకూర్, ఇదిగో నీ మొబైల్ ఫోన్. థ్యాంక్ యూ మావయ్య. నీకు నచ్చిందా? హా, సరే. ఏం చేస్తున్నావు అంకుర్? ఏంటి విషయం? నాతో బయటకొస్తావా? హా, పద, నా ఫ్రెండ్ని కలవటానికి వెళ్తున్నాను. అలాగే వెళ్ళేటప్పుడు నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను. పద. వెళ్దాం. హా, మోయ, హ్మ్. మీరిక్కడ ఇంకా ఎన్ని రోజులుంటారు? ఎందుకు అలా అడుగుతున్నావు? నేను ఉండటం నీకు నచ్చలేదా? అయ్యో మోయ, అలా ఏం కాదు, ఊరికే అడిగానులే. సరే వదిలేయండి. సరే, బాధపడకో. నీ దగ్గర ఫోన్ని తిరిగి తీసుకోనులే. సరే, ఒక విషయం చెప్పు. హా, నీకు ఫ్రెండ్స్ లేరా? నా బెస్ట్ ఫ్రెండ్ మోహిత్ ఉన్నాడు, కానీ ఇప్పుడు వాడికి అస్సలు టైం దొరకడం లేదు. వాడికి కొత్త ఫ్రెండ్ దొరికారు. వాళ్ళిద్దరూ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అయ్యారంట. అందుకనే నువ్వు కూడా మొబైల్ ఫోన్ కావాలని అడుగుతూ ఉన్నావా? నీకు కూడా ఫేస్బుక్లో గర్ల్ ఫ్రెండ్ కావాలా? అరే, అలాంటిదేం కాదు మోయ, మీరు ఆట పట్టించకండి. అక్క, నేనిక్కడ ఎక్కువ రోజులు ఉండను. నాకు కొంచెం పనుంది కాబట్టి ఇక్కడ నేను ఉంటున్నాను. అదంతా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది మీ అక్కిల్లే కదా. దీనివల్ల అంకుర్ కూడా సంతోషంగా ఉన్నాడు. ఏంటి అంకుర్, చాలా బిజీగా ఉన్నట్టున్నావు? నాన్న చెప్పండి. అంకుర్, ఈరోజు మా నిద్రము కలిసి ఒకే రూమ్లో పడుకుందామా? ఆహా, ఓకే. ఆహా. అయిపోయింది. ఇప్పుడు నా స్కోర్ ఎంతో తెలుసా?
విషయం ఇదేనా? ఇప్పుడు నువ్వు అమ్మాయిలతో మెసేజ్ చేయటం కూడా స్టార్ట్ చేసావా? ఎవరా అమ్మాయి? అబ్బా ఊరుకోండి మోయా, అలాంటిదేం కాదు. తను నా ఫేస్బుక్ ఫ్రెండ్ మాత్రమే, ఇంకేం కాదు. ఫ్రెండ్గా ఉన్నంత వరకు అయితే ఓకేనే. సరే, నువ్వు వెళ్ళి చేంజ్ చేసుకురా, పడుకుందాం. అలాగే. అరే, బాత్రూమ్కి ఎందుకు వెళ్తున్నావు? ఇక్కడే చేంజ్ చేసుకో. సిగ్గుపడుతున్నావా ఏంటి? ఆహా. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. నమస్కారం. నమస్తే. ఏంటి విషయం? చాలా రోజుల తర్వాత వచ్చావు. అంకుర్తో నువ్వేమైనా గొడవ పడ్డావా ఏంటి? అయ్యో లేదంకుల్, మేము ఏ గొడవ పడలేదు. నువ్వు బాగా చదువుతున్నావా? బాగా చదువుకుంటున్నాను. మంచిదే. అంకుల్ పద వెళ్దాం. బాయ్ అంకుల్. బాయ్ బాయ్ ఆంటీ. బాయ్. జాగ్రత్త. రే మోహిత్, ఇప్పుడు నాకు కూడా ఫేస్బుక్లో ఒక ఫ్రెండ్ దొరికింది. ఓ, అందుకనేనా నువ్వు ఇన్ని రోజులు చాలా బిజీగా ఉన్నావు? నన్ను కలిసే టైం కూడా లేనంత బిజీగా. హలో, నా పని అయిపోయిందా? అమ్మా, నేను కొంచెం బయటికి వెళ్ళొస్తాను. నువ్వు ఇప్పుడే కదా వచ్చావు? ఇప్పుడే కదా స్కూల్ నుంచి వచ్చావు, మళ్ళీ ఎందుకు బయటకు వెళ్తున్నావు? ఈ అబ్బాయితో ఏం చేయలేకపోతున్నాను. ఎప్పుడు చూసినా వీడు బయటే తిరుగుతూ ఉన్నాడు. వీడు చదువుతున్నాడో లేడో కూడా అర్థం కావటం లేదు. దీని గురించి వాళ్ళ నాన్నతో చెప్పాలి. పడుకుండిపోయాడా? వాడు ఎప్పుడు కూడా ఇంతే. సరే ఓకే బావా, నేను వెళ్తాను. నా పని అయిపోయింది.
అంకుర్ సార్ బాగా చదువుకోవాలి సరేనా? బాగా చదువుకో. అంకుర్ బాగానే చదువుతాడు. సరే మనం తర్వాత కలుసుకుందాం. మంచిది. ఓకే బావా, బయలుదేరతాను. బావుండ్రా, వెళ్ళగానే నాకు కాల్ చేయి. ఓకే అక్క, ఆ. బాయ్. 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 నటాషా శర్మ. తన్ని కనిపెట్టలేకపోతున్నానే. సరే మెసేజ్ చేద్దాం. అరే, నటాషా ఎక్కడికి వెళ్ళింది? తన అకౌంట్ క్లోజ్ అయిందేంటి? ఫ్రెండ్ లిస్ట్లో ఉంది కదా. ఇంకోసారి ట్రై చేస్తాను. ఫ్రెండ్ లిస్ట్లో నటాషా ఇక్కడ కూడా లేదే. ఇప్పుడు ఏం చేద్దాం? నటాషా తర్వాత నేనేం చెయ్యాలి? నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఓకే. నువ్వెలా చదువుతున్నావు బాబు? హానా బానే సాగుతోంది. నేనేమనుకుంటున్నానంటే నువ్వు 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుంటే నిన్ను తర్వాత పెద్ద కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటాను. నువ్వు 12థలో కూడా మంచి మార్కులు తెచ్చుకుంటే నిన్ను ఇంజనీరింగ్లో చేర్పించడం నాకు చాలా ఈజీ అవుతుంది. నువ్విప్పుడు చదివితేనే పెద్దవాడివయ్యి మంచి ఇంజనీరు అవ్వగలవు. మన ఫ్యామిలీలో ఏ ఇంజనీరు లేడు. మొదటిసారిగా నువ్వే ఇంజనీర్ అవ్వబోతున్నావు. ఓకే, ఇప్పుడు నువ్వు నిద్రపో. రేపు నీకు స్కూల్ ఉంది కదా. హలో, ఏ అంకుర్, నువ్వు ఫేస్బుక్లో నటాషా కనిపిన ఫొటోస్ అన్ని ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. ఒకవేళ నువ్వు నేను అడిగిన డబ్బు ఇవ్వలేదనుకో, ఆ తర్వాత మీ అమ్మ నాన్నకి నీ ఫొటోస్ అన్ని పోస్టర్లు వేసి పంపిస్తాను. ఎవరు ఎవరు మీరెవరు? నేను మళ్ళీ నీకు ఈవినింగ్ కాల్ చేస్తాను. ఇప్పుడు ఫోన్ పెట్టేస్తున్నాను. ఏమైంది బాబు? నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? నాన్న, నాకు కడుపు నొప్పిగా ఉంది. ఇవాళ రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా. సరే. అంకుర్, అంకుర్, తలుపు తెరు. నేను చెప్పేది వినిపిస్తుందా? వీణ్ణి, నువ్వు ఈరోజు ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు? వీడు అలా రూములో కూర్చొని ఏం చేస్తున్నాడో తెలియటం లేదే. తలుపు తెరుస్తావా లేదా అంకుర్? ఎందుకమ్మా అరుస్తున్నావు? నాకు ఒంట్లో బాలేదు. అలాగా, నీకు ఒంట్లో బాలేదా? చదవకుండా ఉండడానికి ఏదో ఒక కారణం చెప్తూనే ఉంటావా నువ్వు? నీ ఎగ్జామ్స్ దగ్గర రావడం వల్ల నీకు ఒంట్లో బాలేదని మీ నాన్నతో చెప్తున్నావా? మీ నాన్న రాని మొత్తం చెప్తాను. నువ్వు చేస్తున్న డ్రామా అంతా నా దగ్గర ఏమీ పనిచేయవు. అర్థమైందా నీకు? మీ నాన్న కావాలంటే నువ్వు చెప్పేవన్నీ వినొచ్చు, కానీ నేనేమో అలా కాదు. హలో, ఏ అంకుర్, ఎలా ఉన్నావు? నేను చెప్పినప్పుడు నువ్వు హోటల్ కృష్ణాకి వచ్చి చేరు. రూమ్ నెంబర్ 202. ఇప్పుడేం చేద్దాం? నేను మోహిత్ ఇంటికి వెళ్తున్నా. రావడానికి లేట్ అవుతుంది. హా? నువ్వు మోహిత్ వాళ్ళ ఇంటికెళ్తేనే కదా నీకింకా బాగా సదుపాయం అయ్యేది. మీ నాన్న నిన్ను బాగా ముద్దు చేసి చెడగొట్టాడు. నేను నిన్ను ఆపడానికి నేనెవరు? వెళ్ళిపోయాడా?
వీడు నేను చెప్పిందే వినలేదా? వీణ్ణి ఏం చెయ్యాలి? లోపలికి రా. రా లోపలికి రమ్మని చెప్పానుగా. మావయ్య, అంకుర్ మావయ్య, ప్లీజ్ వీడిని ఏం చేయకండి. వీడిని ఎలానివ్వండి ఏ నోర్మై, ఏం మాట్లాడకుండా సైలెంట్ కూర్చోవాలి. ప్లీజ్. కూర్చో. మావయ్య, నేనేమీ చేయలేదు మావయ్య. అది ఆ నటాషా. మావయ్య, నేను పెద్ద తప్పు చేశాను. నువ్వు మాత్రం తప్పు చేయలేదు. నేను కూడా తప్పు చేశాను. వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నన్ను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మావయ్య, ఏదో ఒకటి చేయవా? అమ్మకి నాన్నకి ఈ విషయం తెలిసిందంటే వాళ్ళు నన్ను దారుణంగా కొడతారు. ఆ అమ్మ నన్ను ఊరికే వదిలిపెట్టదు మావయ్య. ఏయ్, ఏంట్రా అక్కడ గొడవ? మామయ్య మాయనోళ్ళ మధ్య ప్రేమలు పొంగుతున్నాయి. అప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ప్రోగ్రామా? లేగు 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 లేగు. రే తమ్ముడు, నీ షర్ట్ తీసేయ్. ఏంటి బట్టలు ఎందుకు విప్పాలండి? ఏయ్, నాటకాలు చేయమాక. తీయకపోతే నీ ఫొటోస్ ని మీ ఇంటికి పంపిస్తాను. వద్దు 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 మావయ్య, మావయ్య ప్లీజ్ అలా చెయ్యొద్దు. ఏయ్, విప్పుతాను. త్వరగా. ఇప్పుడు ప్యాంటు కొడితే మావయ్య, నువ్వు వాళ్ళకి చెప్పొచ్చుగా. ఏడవటం ఆపే ముందు తీ. సరే, నువ్వు ఇట్రా. ఏరా మామా, ఇప్పుడు నువ్వు కూడా నీ షర్ట్ తీసేయి. నువ్వు నన్ను ఏమైనా చేసుకో, ప్లీజ్ వాడిని పంపించేసేయ్. వెళ్ళనివ్వాలా? అలాగా? అలా అయితే నీ ఫోటోని మనం పబ్లిష్ చేద్దాం రేపు. ప్లీజ్. ఏయ్ నోర్మై, ఏడు పాపే, నేను చెప్పింది నోరు మూసుకొని చెయ్యి. దేయ్. సరే, స్టార్ట్ చేయండి. కార్యక్రమం త్వరగా స్టార్ట్ చేయండి, మనకు సమయం లేదు అసలు. అరే ఓ మామా, నీ మేనల్ ని బెడ్లో పడుకోబెట్టి స్టార్ట్ చేయి త్వరగా. అంకుర్, దీని గురించి ఎవరితో చెప్పకు. నేను బయలుదేరతాను. నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంకుర్ ప్రైవేట్ ఫొటోస్ అన్ని ఇరుక్కోవటం వల్ల ఇప్పుడు చాలా పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు. ఆ బ్లాక్మెయిలర్ అంకుర్ ఇంకా వాళ్ళ మావయ్యని ఇద్దరిని వీడియో తీసి పెట్టాడు. దీంతో ఆ బ్లాక్మెయిలర్ పెద్ద ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అంకుర్కి జరిగిన ఈ ఇన్సిడెంట్ వాళ్ళ పేరెంట్స్కి చెప్తాడా, లేక వాడికి ఫిజికల్ అబ్యూస్ జరుగుతూనే ఉంటుందా? రండి చూద్దాం. అంకుర్, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అది మోహిత్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను నాన్న.
అంకుర్ చూసారా అంకుర్ ఇప్పుడు వీడు కొత్తగా ఏం చేయబోతున్నాడో ఏంటో తెలియటం లేదు. వీడు బోర్డు ఎగ్జామ్ ఒకటి దగ్గర అవుతుంది, కానీ వీడు స్కూల్కే వెళ్తున్నట్టు మనకేమీ తెలియటం లేదు. వీడి ఫ్రెండ్ మోహిత్ని చూడండి ఎంత చక్కగా చదువుకుంటున్నాడో. వీడిని తలుచుకుంటేనే నాకు తలనొప్పిగా ఉంది. వీడు మీకు ముద్దులు కొడుకే కదా, అందుకే మీకులాగే ఉన్నాడు వీడు. నీకు నేను మాట్లాడుతుంది వినిపిస్తుందా? తలుపు తెరు. మీ వల్లే వాడు ఇలా అయ్యాడు. తలుపు తెరమంటున్నాను కదా. హలో హలో అంకుర్, ఎలా ఉన్నావు? అదే హోటల్కి ఈవినింగ్ 8 గంటలకు వచ్చేసేయ్. రా లోపలికి. పో, వెళ్ళి కూర్చో. సరే, ఇద్దరు త్వరగా స్టార్ట్ చేయండి. ఎక్కడికి వెళ్ళావు? నేను మోహిత్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వీడు రోజంతా ఆ రూములోనే తగలడ్డాడు. ఏవీ తింటం లేదు, తాగటం కూడా లేదు. వీడికి అసలు ఏమైందో నాకేం అర్థం కావటం లేదండి. మనం ఇలాగే వదిలేస్తే వీడి చదువుకునే డబ్బంతా ఇంక్రీజ్ అయినట్టే. వదినా, అరే వదినా, మీరు ఎలా ఉన్నారు? నమస్కారం. ఇదిగో వదిన, స్వీట్ తీసుకోండి. నా కొడుకు ఇంజనీర్ అయ్యారు. హరే వావ్, శుభాకాంక్షలు. మీరు ఎంతో అదృష్టం చేసుకున్నారు. మీ కొడుకు ఇంజనీర్ అయిపోయాడు. మీ కొడుకు మీకు ఎంతో మంచి పేరు తెచ్చాడు. అందరి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి ఆనందాన్ని ఇవ్వటం లేదు. హరే, మీరు ఇలా కూర్చోండి, టీ తాగి వెళ్ళండి. కూర్చోండి. ఇప్పుడేం చేయాలి? ఏం చెయ్యాలి? నువ్విప్పుడు ఫోన్ అటెండ్ చేయకపోతే నీ ఫోటోలు, వీడియోలు మీ ఇంట్లో వాళ్ళకి నేను పంపించేస్తాను. రే మోహిత్, నువ్వు ఇక్కడికెలా వచ్చావు? నీ ఫ్రెండ్ మోహిత్ ఫోటో కూడా నాకు దొరికింది. మరి ఇటు చూడు.
వద్దు ప్లీజ్, ఈ ఫోటోలు ఎవరికి చూపించొద్దు. చూపించను. నీకు పుణ్యం ఉంటుంది. నీ ఇలాంటి ఫోటోని నేను ఎవ్వరికీ చూపించను. ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అది మీరు చేసేయండి. అలాగే. కుదరదు. ఒరే మామా, నీకు బుర్ర పని చేయట్లేదా ఏంటి? ఇదిగో వెళ్ళు, కొత్త అబ్బాయితో స్టార్ట్ చేయి. వద్దు వద్దు, దయచేసి నన్ను వదిలే ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది. అంకుర్కి జరిగిన ఈ విషాదకరమైన ఘటన గురించి వాళ్ళ పేరెంట్స్ దగ్గర అసలు చెప్పలేదు. దానికి ప్రతిఫలంగా ఆ బ్లాక్మెయిలర్ ఇప్పుడు అంకుర్ ఫ్రెండ్ మోహిత్ను కూడా ట్రాప్ చేశాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ మోహిత్ అయినా వాడి సమస్యని వాళ్ళ అమ్మానాన్న దగ్గర చెప్తాడా, లేకపోతే వాడి ఆటలు ఇలాగే కంటిన్యూ అవుతాయా, లేక ఈ క్రిమినల్ జీవితాంతం అందరినీ ఇలాగే ట్రాప్ చేస్తా ఉండిపోతాడా? రండి చూద్దాం. ఇప్పటి వరకు మన ఫ్యామిలీలో ఎవరు ఇంజనీర్ కాలేదు. అందుకనే నువ్వు ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నా. కానీ మీరు చాలా అదృష్టం చేసుకున్నారు. మీ కొడుకు ఇంజనీర్ అయ్యాడు. మీ కొడుకు పేరు రోషనే కదా? అందరి పిల్లలు వాళ్ళ తల్లికి ఇలా చేయటం లేదు. మంచివేళ మీ అబ్బాయికి ఇప్పుడైనా బుద్ధొచ్చిందండి. నిన్న రాత్రి నువ్వు స్కూల్కెళ్తానని చెప్పుంటే నేను త్వరగా లేసి నీకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేదాన్ని కదా. ఇదిగో బాబు, ఈ డబ్బులు తీసుకో. లంచ్ ఎక్కడైనా బయట తినేసాయి. వద్దు నాన్న, నాకు డబ్బులు అక్కర్లేదు. డబ్బులు వద్దా? హలో, ఏంటి? మీరా? అంకుర్ ఫ్రెండ్ మోహిత్ సూసైడ్ చేసుకున్నాడట. మీరు నిజమే చెప్తున్నారా? అవును. ఇదెలా జరుగుంటుంది?
అంకుర్, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నేను మోహిత్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఏమైంది? నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? నాన్న, నాకు కడుపు నొప్పిగా ఉంది. ఇవాళ రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా. సరే. అంకుర్! అంకుర్, లెగు అక్కడి నుంచి! ట్రైన్ వచ్చేస్తుంది! అంకుర్! అంకుర్! పక్కకు జరుగు! పక్కకు జరుగు అంకుర్! అక్కడి నుంచి లేచిరా! అంకుర్, నేను చెప్తున్నాను కదా, పక్కకు లేచిరా! లెగు! బాబు, నీకేమైంది? నాతో చెప్పు. నా వల్ల కావడం లేదు నాన్న. దయచేసి నన్ను క్షమించండి. నేను పెద్ద తప్పు చేశాను. నేను చచ్చిపోతాను. బాబు, అసలు నీకు ఏమైంది? నువ్వెందుకనే అసలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నీకేదైనా జరుగుంటే నేనేం కావాలి? మీ అమ్మ పరిస్థితి ఆలోచించావా? నీ గురించి మేము ఎలాంటి కళ్ళు కంటున్నాం? నా కొడుకు ఖచ్చితంగా ఇంజనీర్ అవుతాడని. ఆ? బాబు, చెప్పు బాబు. నేను పెద్ద తప్పు చేశాను నాన్న. ఇలా చూడు బాబు, తప్పులనేవి అందరూ చేస్తూ ఉంటారు. ఆ తప్పు కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. దీనికోసం ఎవరైనా చనిపోతారా? నాన్న, ఇలా చూడు బాబు, చెప్పు. నాకు ఫేస్బుక్ లో నటాషా అని ఒక అబ్బాయి పరిచయం అయింది. సార్ నేనేం చేశాను? సార్ నేనేం చేయలేదు సార్. సార్ అమ్మంటుంటే. ఇన్స్పెక్టర్ సార్, వాడిని లాక్కు వెళ్ళండి. సరే సరే, నువ్వు కూడా పద. ఆ మొబైల్ కూడా తీసుకోండి. నేను కాదు. మర్యాదగా నిజం చెప్తావా లేదా? చెప్తావా లేదా? చెప్పరా, చెప్పు. సార్ ప్లీజ్ సార్, నా తప్పేమి లేదు సార్.
ఇదంతా నేను డబ్బు కోసం చేశాను సార్. నేను డబ్బు కోసం మాత్రమే నేను చేశాను సార్. నేను ఇది అయినా ఆ డబ్బు నీకెవరిచ్చింది? చెప్తాను సార్. నువ్వా? వాడిని పట్టుకోండి, వదిలిపెట్టద్దు. ఏయ్, ఆగురా. ఏయ్, రా. పనికి మాలినోడా, మర్యాదగా చెప్పరా. చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను. సౌరవ్, నువ్వు ఎందుకనరా వాడిని ఈ విధంగా చేశావు? చెప్పు. నాకు 14-15 ఇయర్స్ పిల్లలతో ఉంటే సంతోషంగా ఉంటుంది. నాకంటే చిన్నపిల్లల్ని చూస్తున్నప్పుడు నాకు ఒంట్లో ఏదోలాగా ఉంటుంది. ఈసారి నేను ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు అంకుర్ని చూశాను. వాడిని చూసినప్పుడు నాకు ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది. నేను ఒక్కసారి నేను ట్రై చేశాను, కానీ నేను భయపడ్డాను. వాడు దీని గురించి ఎవరి దగ్గరైనా వాగుతాడేమో అని భయపడ్డాను. అందుకనే నేను ఒక ప్లాన్ చేశాను. నాకు తెలుసు అది అంకుర్కి ఫేస్బుక్లో అమ్మాయిలతో చాట్ చేయటం చాలా నచ్చుతుందని. అది నాకు నచ్చినట్టుగా అడ్వాంటేజ్ తీసుకున్నాను. ఆ తర్వాత నేను ఫేస్బుక్లో నటాషా అనే పేరుతో ఫేక్ ప్రొఫైల్ని క్రియేట్ చేశాను. అప్పుడు నేను అంకుర్తో వాడు ఫొటోస్ని అడిగాను. ఆ తర్వాత నేను ఒక ఆఫర్ కోసం వీడికి డబ్బులు ఇచ్చాను. ఆ ఫోటో పెట్టుకొని వీడిని బ్లాక్మెయిల్ చేద్దామని 1000 రూపాయలు నేను హోటల్కి ఇచ్చాను. ఇంకా మిగతా 500 పింటుకి ఇచ్చేశాను. అంతే. నీ వలలో అంకుర్ని మాత్రమే పడేసుకోలేదు, తన ఫ్రెండు మోహిత్ను కూడా లొంగ తీసుకున్నావు. నువ్వు వాణ్ణి తీవ్రంగా బలవంత పెట్టినందువల్ల పాపం మోహిత్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అంకుర్ కూడా చనిపోయి ఉండేవాడు. కానీ వాళ్ళ నాన్న ముందు జాగ్రత్త వల్ల ఎలాగోలా అంకుర్ ప్రాణాల్ని కాపాడగలిగారు. నీచంగా ఉందిరా నాకు. ఛీ, నీకిలా చేయడానికి కొంచెం కూడా సిగ్గుగా అనిపించలేదా? నువ్వు చచ్చిపో. అంకుర్, నీలో నువ్వెంత బాధపడ్డావు. కానీ నేను ప్రతిరోజు నేను అంత కష్టపెట్టాను కదా. నేను ఎన్ని మాటలు తిట్టాను. కానీ నేను ఒక తల్లిగా నేను ఎప్పుడూ అర్థం చేసుకునేదే లేదు కదా. నన్ను క్షమించరా? అమ్మా, నన్ను క్షమించు. అంకుర్, మోహిత్ 15 ఏళ్ల పిల్లలు మాత్రమే. కానీ వాళ్ళకి ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఫ్యూచర్ ఇప్పుడు చాలా దారుణంగా నాశనం అయిపోయింది. వాళ్ళలో ఒక అబ్బాయి చాలా అష్టకష్టాలు పడి వాడు ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాడు. దోషి మన పక్కనే ఉన్నాడు. అంకుర్ మాత్రం దీని గురించి వాళ్ళ పేరెంట్స్ దగ్గర చెప్పుంటే ఇది మనం ఆపండొచ్చు. ఫ్రెండ్ మోహిత్ ప్రాణాలను కాపాడుండొచ్చు. కానీ అంకుర్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఏమీ చెప్పలేదు అసలు. కానీ ఇప్పుడు మనం ఏదీ మార్చలేము. ఒకవేళ అంకుర్ ఈ విషయం గురించి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర చెప్పుంటే ఆపటానికి ఛాన్స్ ఉండేది. ఇక మోహిత్ కూడా సూసైడ్ చేసుకోకుండా ఇప్పుడు ప్రాణాలతో ఉండేవాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఇవి ఏమీ జరగలేదు. ఇప్పుడు కష్టమైన విషయం ఏంటంటే సోషల్ నెట్వర్కింగ్ సైటు తప్పైన వేలో యూజ్ చేయటం అనేదే. మన పిల్లల దగ్గర ఇంటర్నెట్ ఎలా యూజ్ చేస్తున్నాం అనేది వాళ్ళకి చెప్పించాలి. సెక్షువల్ అసాల్ట్ అనేది చాలా తప్పు. కానీ ఇవన్నీ మన సొసైటీలో చాలా సాధారణంగా జరుగుతున్నాయి. ఆ చీడపరుగులు మన సర్కుల్లోనే ఉండొచ్చు. మనం అలర్ట్గా ఉండటం చాలా ముఖ్యం. మన పిల్లలతో గార్డెన్గా ఉండటం మాత్రం కాదు, ఒక ఫ్రెండ్గా కూడా ఉండాలి. అలా ఉంటేనే ఇవన్నీ మనం ఆపగలము. నేను మీ అమిత్ పచౌరి. ఇంతటితో క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ పూర్తయింది. మాటిస్తున్నాను, ఇలాగే ఒక మంచి ఎపిసోడ్తో మీ ముందు నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటిదాకా మీరు అలర్ట్గా ఉండటం మర్చిపోకండి.